డివిలియర్స్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఐపీఎల్లో ఇద్దరూ కలిసి ఆడారు. రాయల్ ఛాలెంజర్స్ విజయాల్లో కీలకంగా నిలిచారు. ఇద్దరూ కలిసి అభిమానులను ఎక్కువగానే ఎంటర్టైన్ చేశారు. ఐపీఎల్కు డివిలియర్స్ గుడ్ బై చెప్పినప్పటికీ ఇద్దరి మధ్య బాండింగ్ మాత్రం కొనసాగుతోంది. ఒకరికొకరు సపోర్టుగా నిలుస్తూనే ఉంటారు. గతంలో ఫామ్లో లేనప్పుడు కూడా విరాట్కు డివిలియర్స్ మద్దతు తెలిపాడు. క్లాస్ ప్లేయర్ అని, ఒక బిగ్ ఇన్నింగ్స్తో ఫామ్ అందుకుంటాడని చెప్పిన సందర్భాలున్నాయి. అయితే కొంతకాలం క్రితం ఇద్దరు 6 నెలల పాటు మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా డివిలియర్సే చెప్పాడు. కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు రెండో సంతానం కలగబోతోందని ఒక షోలో చెప్పినందుకే విరాట్ తనతో మాట్లాడలేదన్నాడు. అయితే తాను పొరపాటున చెప్పానని, కావాలని చెప్పలేదని గుర్తు చేసుకున్నాడు. రెండో సంతానం గురించి చెప్పినందుకే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్నాడు. కాకపోతే గత 6 నెలలుగా మళ్లీ కలిసిపోయామన్నాడు. ఇప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటున్నామన్నాడు. తాను తప్పు చేశానన్న ఫీలింగ్ ఇప్పుడు లేదన్నాడు. కోహ్లీతో తనకు ఎంతో స్నేహం ఉందని గుర్తు చేసుకున్నాడు. అన్ని విషయాలను తాము మాట్లాడుకుంటామన్నాడు. క్రికెట్ గ్రౌండ్లో విరాట్ను చూస్తే ఆనందంగా ఉంటుందన్నాడు. టెస్టులకు గుడ్ బై చెప్పాలని హృదయపూర్వకంగానే నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. కోహ్లీకి వన్డేలో ఆడే సత్తా ఇంకా ఉందన్నాడు. ఆఖరి బంతి వరకు ఎంజాయ్ చేయాలని చెప్పానన్నాడు డివిలియర్స్. ఐపీఎల్ ఫైనల్ తర్వాత కోహ్లీ, డివిలియర్స్ బాండింగ్ ఎలాంటిదో అభిమానులకు కనిపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాన్ని దోస్తులిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంబరాలకు ఏబీడీ కూడా అర్హుడేనంటూ విరాట్ చెప్పిన మాటలు అభిమానులను టచ్ చేశాయి. ఇక ఏబీడీతో దోస్తీ సంగతి ఎలా ఉన్నా విరాట్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ను ఆస్వాదిస్తున్నాడు. టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పడంతో రిలాక్స్ అవ్వడానికి టైం ఎక్కువగానే దొరుకుతోంది. వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు విరాట్ ఆడే అవకాశాలున్నాయి. ఇప్పటికిప్పుడు కోహ్లీ ఆడే వన్డే సిరీస్లేమీ లేవు. ఈ ఏడాది బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లున్నాయి. బంగ్లాదేశ్తో సిరీస్లో కోహ్లీ ఆడేది అనుమానమే. జూనియర్లకే అవకాశాలు ఇవ్వొచ్చని టాక్ నడుస్తోంది. ఆస్ట్రేలియాతో అక్టోబర్లో మాత్రం విరాట్ బరిలో దిగటం ఖాయమే. ఆ తర్వాత స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో తలపడతాడు. ఆ తర్వాత వచ్చే ఏడాది ఆరంభంలోని న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల సిరీస్ ఉండబోతోంది. మొత్తంగా విరాట్ ఆట కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఇంగ్లాండ్లో భారత్ టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. విరాట్ లేని సిరీస్ను ఎంజాయ్ చేయలేమని కొందరు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.